హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఫ్లవర్స్ బంచ్ని అందంగా ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇందులో సింపుల్గా బ్రష్ టెక్నిక్స్ని ఇలా వైబ్రెంట్ కలర్స్ తోటి, వైబ్రెంట్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి పర్ఫెక్ట్గా వేసుకోవడం మనం ఇక్కడ చూద్దామండి. నా వీడియోస్లో స్టెన్సిల్స్ ఉండవండి, జస్ట్ ప్యూర్ క్రియేటివిటీ ఉంటుంది. పదండి అందరం ఈ వీడియోని చూద్దామని నేను చూసేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్కి క్లాత్ని ఫిట్ చేశానండి. తర్వాత నేను ఎక్కడైతే ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నానో నా వంతు ఇమాజినరీగా ఉంటాయి కదండి, అప్పటికప్పుడు అనుకుని ఫ్రీ హ్యాండ్తో వేసేస్తాను. కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో వాటర్ అప్లై చేసి దాని మీద ఇందులో లైట్ పింక్ ఇచ్చానండి. కొంచెం డార్క్ పింక్ తోటి, కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చేలాగా డార్క్ పింక్ తోటి దానికి నేను లైట్గా షేడ్ ఇచ్చాను. మధ్యలో గోల్డెన్ ఎల్లో అప్లై చేశాను. ఈ సెకండ్ ఫ్లవర్ ఉంది చూసారా, ఇది కూడాను లైట్ వైలెట్ కలుపుకున్నాను, మిక్స్ చేసి అది అప్లై చేశాను. మధ్యలో కొంచెం నలకల్లా వచ్చాయండి. కొంచెం అక్కడక్కడ నాకు పెయింట్ డ్రై అయింది, అది తీసేస్తున్నాను. ఈసారి లైట్ వైలెట్ అప్లై చేశాను కదండి, దానికి డార్క్ వైలెట్ తోటి కొంచెం మెరూన్ మిక్స్ చేశాను. ఆ వైలెట్లో ఆ షేడ్ తోటి లైట్గా షేడ్ ఇస్తున్నాను. ఇంకా ఈసారి ఎడ్జెస్లో లైట్గా వైట్ టచ్ ఇచ్చానండి. వైట్ తోటి షేడ్ ఇవ్వగానే అక్కడ లైట్ వైలెట్ అయిపోతుంది, అందంగా కూడా ఉంటుంది. ద డార్క్ వేసామనుకోండి అందం ఉండదు, లైట్ చేస్తేనే, షేడింగ్స్ ఇస్తేనే అందంగా ఉంటుంది. ఈసారి గోల్డెన్ ఎల్లోని బాగా బ్రైట్గా కనిపించేలాగా అప్లై చేస్తాను బడ్స్లో. థర్డ్ ఫ్లవర్కి లైట్గాను రెడ్లో ఎల్లో కలుపుకుని ఆరెంజ్ షేడ్ తెచ్చుకుని దాంతో ఫిలప్ చేశాను. వైట్ తోటి షేడింగ్ ఇచ్చాను. రెడ్ అండ్ ఎల్లో ప్రాబ్లం ఉంటే అండి, లేకపోతే కనుక మీరు వర్మిలియన్ టింట్ ఉంటే దాంతో కూడా మీరు వేసుకోవచ్చు. కొంచెం షేడ్స్ తేడా వస్తాయి అంతే. కానీ రెండు లైట్ కలర్స్ పక్కన డార్క్ కలర్ ఇచ్చేసరికి బ్రైట్గా బాగుంటుందని అక్కడ రెడ్ ఇచ్చాను. ఈసారి కొంచెం షేడింగ్స్ బాగా కనిపించేలాగా చక్కగా కొంచెం ఎక్కువగా అప్లై చేశాను. ఫోర్త్ ఫ్లవర్ ఈసారి దీనికి లెమన్ ఎల్లో అండ్ వైట్ కలుపుకుని కొంచెంగా గోల్డెన్ ఎల్లో కూడా దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఈ కలర్ అప్లై చేశానండి. మధ్యలో బట్ యాస్టీస్గా రెడ్ ఇచ్చాను. ఒక్క 15 మినిట్స్ టైం ల్యాప్స్ అండి, డ్రై అవ్వాలి కదా, మళ్ళీ వాటర్ పడితే మర్జ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుందని 15 మినిట్స్ కాదండి, దాదాపు అరగంట ఫ్యాన్ వేసి వదిలేసాను టైం ల్యాప్స్. ఈసారి వాటర్ అప్లై చేసి పక్కన రఫ్గా ఇలాగా గ్రీన్ తోటి, లైట్గా బ్రౌను, లైట్ వైలెట్, ఈ బ్రష్లో ఏమేమి కలర్స్ యూస్ చేశానో ఈ పెయింటింగ్లో ఆ కలర్స్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి ఈ లీవ్స్లో కనిపించేలాగా ఇస్తానండి. ఎడ్జెస్కి వైట్, నెక్స్ట్ పై వైపు కూడాను వాటర్ అప్లై చేసి గ్రీన్ అప్లై చేశానండి. చెప్పాను కదా, వైలెట్, బ్రౌను, అక్కడక్కడ బ్లాక్ కూడాను యూస్ చేస్తాను. లీవ్స్ షేప్లో ఫామ్ చేశాను. ఇక్కడ మటుకు రఫ్గా చిన్న ఫ్లవర్లా వేద్దామని అనుకున్నాను, అందుకే ఇక్కడ వైట్ ఇచ్చి జస్ట్ వైలెట్ ఇచ్చాను.
ఇలా ఫిలప్ చేసేసుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ అంతాను. ఇప్పుడు టైం ల్యాప్స్గా ఒక్క 10 మినిట్స్ వదిలేసాను. ఈసారి లైట్గా మళ్ళీ టచ్ చేసి ఇచ్చాను. డార్క్ కలర్ తోటి లైట్గా షేడ్ పెంచనమాట. ఇది ఆల్రెడీ డ్రై అయింది కదా, ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవని. ఈసారి ఎల్లో ఫ్లవర్ ఉంది కదా, 4th ఫ్లవర్, దానిలో కూడా లైట్గా వైట్ తోటి షేడ్స్ ఇచ్చనమాట, హైలైట్స్ లాగా. అలాగా డార్క్గాను లైట్గాను కనిపించేలాగా అక్కడక్కడ ఎక్కడెక్కడ అవసరమో అక్కడంతా కూడాను షేడ్ లాగా లైట్గా అప్లై చేశాను అనమాట. ఈసారి ఫ్లవర్స్కి డార్క్ తోటి అవుట్లైన్స్ లైట్గా ఇచ్చాను, డార్క్గా కనిపించకుండా లైట్గాను. మధ్యలో బడ్స్ కూడాను బ్లాక్ తోటి అప్లై చేశాను. అలాగా 4 ఫ్లవర్స్ కూడాను అవుట్లైన్స్ ఇచ్చేసాక అండ్ బడ్స్ కూడా చేశాక ఫైనల్గా ఇలాగ 4 ఫ్లవర్స్ కూడాను అవుట్లైన్స్ ఇచ్చేసానండి అండ్ బడ్స్ కూడా ఇచ్చాను. ఈసారి లీవ్స్కి లైట్గా రఫ్గా వాటన్నిటి కూడా అవుట్లైన్స్ ఇచ్చాను. అంటే బొత్తిగా గీతలు గీసినట్టుగా కాకుండా రఫ్గా అక్కడక్కడ వేగ్గా న్యాచురల్గా కూడా ఉంటుంది. చూసారా, లీవ్స్లో రకరకాల షేడ్స్ కనిపిస్తున్నాయి, న్యాచురల్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. అలా అవుట్లైన్స్ అన్నీ కూడా అయిపోయాక ఈసారి బడ్స్లో వైట్ డాట్స్ అప్లై చేశానండి అండ్ ఫ్లవర్ పెటల్స్ మీద కూడా వైట్ డాట్స్ అప్లై చేస్తే గ్రాండ్ లుక్ వస్తుందని అలా అప్లై చేశాను. మొత్తానికి కలర్ఫుల్గా ఉంది. ఎండింగ్కి వచ్చేస్తున్నామండి. ఇలా వేసుకుంటే శారీ మీద చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. తర్వాత ఇలాంటి మీలాగా ఆర్ట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి బాగుందనిపిస్తే. ఫైనల్గా లాస్ట్కి వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.